హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ దందా. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 13th రివ్యూ అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే గైస్, ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఈరోజు బిగ్ బాస్ అనమాట. నిన్న ఒక 6 టాస్కులు అయితే జరిగాయి కదా, ఆ 6 టాస్కులు ఇంకా క్లోజ్ అయిపోయింది, ఆ ప్రైజ్ మనీ టాస్కులు. సో ఏ క్లాన్ అయితే ఎంత సంపాదించుకుందో అనేసి చెప్పారు. అఖండ టీం అయితే 1,25,000 అయితే సంపాదించుకుంది. అంతులోని వీళ్ళు 75,000 అండ్ అందరికంటే ఎక్కువగా కెరటం టీం అయితే 2,45,000 అయితే గెలుచుకుంది అనమాట. సో హైయెస్ట్. సో ఇద్దరైనా చాలా బాగా ఆడారనేసి అందుకు నేను అన్నాను. నిఖిల్ అండ్ మనకంటే ఎఫర్ట్స్ అయితే ఫుల్గా కనిపించాయి ఈ టాస్కుల్లో. సో వాళ్ళ ఆట ఇంప్రూవ్ అయ్యిందనే చెప్పాలి. ఓకే, దట్స్ అయితే ఈ ప్రైజ్ మనీలో యాడ్ అయ్యిందనమాట. మొత్తం 5,45,000. ఆల్రెడీ మనం 3 lakhs కదా, మొత్తం 5,45,000 అయితే యాడ్ అయిందనమాట. సో ఓకే, తర్వాత వీళ్ళకి మార్నింగ్ లింగిడి 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 మీద జంగిడి అనే సాంగ్ అయితే వేశారు. పెర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టారు అందరూ. అయితే నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ మణికంఠ వాళ్ళకి కొంత ఫుడ్ ఐటమ్స్ అయితే పంపించాడు. ఉన్నాయి కదా, ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే పంపించాడు. వాళ్ళు అవి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యి తింటున్నారు. ఓకే, దట్స్ అది అయిపోయిన తర్వాత మార్నింగ్ మనకి ట్రూత్ ఆర్ డేర్ అని పెట్టారు మనకి బిగ్ బాస్. అదేంటంటే మనకి ట్రూత్ ఆర్ డేర్ తెలుసు కదా, నార్మల్కి అందరికీ ఒక బాటిల్ ఉంటుంది, దాన్ని రొటేట్ చేస్తారు. వాళ్ళు ఎవరి వైపు అయితే వస్తుందో వాళ్ళు ట్రూత్ అయితే ట్రూత్, డేర్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఎస్మికి అయితే వచ్చింది. నువ్వు అయితే మన బాబా భాస్కర్ అంటున్నాను, మన శేఖర్ భాష అయితే అడిగాడు, మీరు హౌస్లోకి వచ్చిన తర్వాత అబద్ధం ఏంటి అని అంటే ఆవిడ చెప్పింది, నేను చికెన్ దొంగతనం చేశాను అనేసి అయితే చెప్పేసింది. ఒక తర్వాత మనకి 9Kకి వచ్చింది. 9Kకి ట్రూత్ డేర్ చేయమంటే 9K ఏం చేసిందంటే 9K ఏం చేసింది, 9Kకి వస్తే శేఖర్ భాష ఏం చెప్పాడంటే స్విమ్మింగ్ పూల్లో ఒక మగాన్ని బలవంతంగా తీసి వెళ్ళి తోసేయాలంటే శేఖర్ భాషనే వెళ్ళి తోసింది. శేఖర్ భాష కూడా 9Kని కూడా లాగేశాడు. అండ్ తర్వాత మనకి ఈయనకి వచ్చింది, ఎవరికి ఓంకి వచ్చింది. ఓంకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే డేర్లో అమ్మాయిగా లిఫ్ట్కి పెట్టుకొని యాక్ట్ చేయాలి, కూర్చుండాలంటే ఇలా కూర్చున్నాడు ఇలాగా. సో అది బాగుంది. తర్వాత నిఖిల్కి అయితే లేడీ గెటప్ వేయమని వచ్చింది. లేడీ గెటప్ వేస్తే బిగ్ బాస్ కూడా మంచి సాంగ్ వేశాడు. నీ పక్కన పడ్డది ఓరోజు చూడోడి పిల్ల నాది నక్కిలిసి గెలుసు, ఆ సాంగ్ అయితే వేశాడు. మంచిగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది అది. నిఖిల్ కూడా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత సోనియాకి అయితే వచ్చింది. సోనియాకి ఏం చెప్పాడంటే, అబ్బాయి పులి పిల్ల కదా, ఆడపులి కదా, సో పులిలా మీసాలు పెట్టుకొని చేయమంటే అవి అయితే చేసింది. సో అయితే అందరూ బాగానే చేశారు. విష్ణుప్రియకి అయితే మన మణికంఠ పోల్ డ్యాన్స్ అయితే ఇచ్చాడు, పోల్ డ్యాన్స్ అయితే చేసింది. సో అందరూ బాగానే చేశారు. ఆ తర్వాత అందరూ హ్యాపీగా ఉన్న టైంకి మనకి బిగ్ బాస్ ఒక ఎమోషన్ బాండింగ్ని క్రియేట్ చేశాడు సెకండ్ వీక్లోనే. అది ఏంటంటే, మీ ఇంటి నుంచి ఒక్కొక్క సభ్యుడికి ఒక్కొక్క గిఫ్ట్ వచ్చింది. ఓకే, ఆ గిఫ్ట్స్ మీకు కావాలంటే, మీరు పొందుకోవాలంటే మీ ఉన్న మొత్తం హౌస్మేట్స్ అందరూ మీకు ఓట్ వేయాలి. ఓట్ అంటే ఇన్ ద సెన్స్ ఒక లాలీపాప్ ఇచ్చి మీకు మద్దతు తెలపాలి. ఓకే, ఆ రకంగా అయితే అయింది. ఫస్ట్ అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఇంటి నుంచి వస్తుంది అనగానే. ఎందుకంటే ఒక 2 weeks అయింది, బట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బయట కూడా మిస్ అవుతాం, బట్ ఒక ఫోన్ కాంటాక్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ మిస్సింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది. సో చాలామంది ఆ ఎమోషనల్ బాండింగ్ని బయట పెట్టారు ఈరోజు అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి నిఖిల్కి అయితే వచ్చింది. అబ్బాయికి వాళ్ళ డాడీ వాచ్ అయితే వచ్చింది అండ్ నిఖిల్కి వాళ్ళ డాడీ షర్ట్ అయితే వచ్చింది. సో ఈ బిగ్ బాస్ ఏంటో కానీ ప్లాన్ అంతా డాడీని ఫాలోఅప్ చేశాడు ఈ ఎపిసోడ్లో. డాడీ సెంటిమెంట్ని కొట్టాడు. సో అబ్బాయికి వాచ్ వచ్చి అబ్బాయి చెప్పాడు, నేను ఇచ్చిన ఫస్ట్ వాచ్ డాడీకి, సో అదే నాకు చాలా బాండింగ్ క్రియేట్ చేసింది. డాడీ అంతకుముందు చాలా స్ట్రిక్ట్ అట్లా చెప్పేశాడు. బట్ నిఖిల్కి మా డాడీ చాలా దూరంగా ఉన్నప్పుడు నా షర్ట్ దొంగిలించి తెచ్చేసుకున్నా. సో నాకు చాలా బాండింగ్ ఉందంటే మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ మనకి అబ్బాయికే ఇచ్చారు, ఓన్లీ శేఖర్ భాష తప్పించి. సో అబ్బాయి అయితే వాచ్ని తీసుకున్నాడు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఆ బాధ ఏంటో చాలామందికి తెలుసు. సో అబ్బాయి తర్వాత నిఖిల్ షర్ట్ని స్టోర్ రూమ్లో పెట్టేశాడు. తర్వాత సీత 9K అయితే వచ్చారు. సీతకి
తన టాయ్ తన ఎక్స్తో బ్రేక్ అయిపోయినప్పుడు తను ఆ టాయ్ కొనుక్కుందంట. ఆ టాయ్ ఉన్నంత వరకు లేనంత ఆ టాయ్తోనే పడుకుంటుంది, ఆ టాయ్ని పట్టుకొని. సో ఆ టాయ్ లేకపోతే యాక్చువల్గా తనకి నిద్ర రాదు అనే ఒక విషయం అయితే చెప్పింది. అండ్ నైన్కి అది ఏంటంటే నైన్కి అది కూడా ఒక టెడ్డీ బేర్ లాంటి టాయే. సో బట్ ఆ టెడ్డీ బేర్కి ఒక షర్ట్ ఉంది, ఆ షర్ట్లో ఉంది అసలైన ఎమోషను. తన ఎక్స్ వల్ల చిన్న గొడవలు ఏవో వచ్చుంటే ఆ గొడవల్లో ఆమె ఆ షర్ట్ ఉంచుకొని ఆ షర్ట్తో ఉంటుందంట. సో చాలా వరకు ఆమె చాలా ఎమోషన్ అయింది ఈరోజు అయితే. ఇంతవరకు అయ్యే కంటే ఈరోజు చాలా ఎమోషన్ అయింది. మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అందరూ 9కి అయితే ఇచ్చేశారు. చాలా ఎమోషనల్ టచ్ అయితే ఈరోజు అయితే మనకి పెట్టాడు. కానీ కొంతవరకు బాగానే ఉంది, బట్ అప్పుడే ఇదంతా అవసరమా ఏంటి లేనట్టు అన్నట్టు అనిపించింది. తర్వాత మనకి ఓం అండ్ పృథ్వీ అయితే వచ్చారు. పృథ్వీనా ఓం అండ్ మణికంఠ అయితే వచ్చారు. మణికంఠకి ఒక సాల్వ్ అయితే ఉంది వాళ్ళ మమ్మీ తరపున, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎవరు ఇచ్చిన బట్టి. బట్ ఓంకి అయితే ఒక ఫోటో అయితే ఉంది. ఆ ఫోటోని చూడగానే తను చాలా ఎమోషనల్ అయ్యి చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అయ్యి చాలా మాట్లాడే విధంగా అయితే ప్రయత్నించడం. సో ఇంటి సభ్యులు ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది ఈ ఫోటోలో అనేసి ఓంకి అయితే ఇచ్చారనమాట. సో మణికంఠకి ఆల్రెడీ బిగ్ బాస్ వచ్చినప్పుడే స్టార్టింగ్లోనే వాళ్ళ మమ్మీ స్వెటర్ అయితే ఇచ్చాడు. సో మణికంఠకి అంత కన్సర్న్ అయితే లేదు నార్మల్గా. ఇంకా ఎమోషనల్గా కూడా ముందే చెప్పండి, సింపతితో అయితే నాకు ఇవ్వద్దని ముందే చెప్పేశాడు మణికంఠ. అండ్ నెక్స్ట్ మనకి పృథ్వీ అండ్ నబీల్ అయితే వచ్చారు. పృథ్వీ అండ్ నబీల్ అయితే వచ్చారు. నబీల్కి వాళ్ళ డాడీతో ఫోటో అయితే ఉంది, ఆయన కోవిడ్లో చనిపోయాడు. సో లాస్ట్ ఫోటో అని చెప్పాడు. అండ్ పృథ్వీకి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫోటో అదేనంట. బట్ ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే నబీల్కి అయితే సపోర్ట్ చేశారు అందరూ, ఒక ఓటు తప్పించి. నబీల్కి లాస్ట్ అండ్ ఫోటో పృథ్వీ ఆల్రెడీ చెప్పేశాడు, నాకు మా డాడీ నాకు చాలా స్ట్రెంత్, బట్ నేను చూడడం ఇదే నాకు స్ట్రెంత్ అయితే ఉంది అని చెప్పాడు. బట్ ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే నబీల్కి అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే జరిగింది ప్రజెంట్. ఇంకా శేఖర్ భాషకి రాలేదు, ప్రేరణకు రాలేదు, ఇంకెవరో రాలేదు అంతే అనుకుంటా. యష్మికి రాలేదు, సోనియాకి రాలేదు. వీళ్ళకైతే ఇంకా రాలేదు గిఫ్ట్స్. వాళ్ళు ఇంకా రేపేమో చూపిస్తాడేమో మరి చూడాలి. అండ్ లాస్ట్లో నైట్ అర్ధరాత్రి టైంలో మణికంఠ ఒక దొంగతనం అయితే చేశాడు. చాలా చిలుపుగా బాగుంది, ఆనందించే విధంగానే ఉంది, ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా కూడా ఉంది. మన యష్మి టీంలో వీళ్ళకి పచ్చళ్ళు ముందు ఇచ్చాడు సేవలు చేసుకుని, అది పక్కన పెడితే యష్మి టీంలో ఏదో ఒకటి దొంగతనం చేశాడు. అది దొంగతనం చేస్తూ బిగ్ బాస్ చూస్తున్నాడని తెలిసి కూడా ఇలా అన్నాడు. అది హైలైట్ ట్విస్ట్. సో మణికంఠ దొంగతనం అయితే సక్సెస్ అయింది, కిచెన్లో పెట్టాడు ఐటమ్స్. ఇంకా రేపు ఏమవుతుందన్నది చూడాలి. ఇంకా నెక్స్ట్ రేపు మీకు మార్నింగ్ ఒక వీడియో అయితే వస్తుంది. ఎవరు సేఫ్ ఎవరు డేంజర్ అనేది కాదు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఆ వీడియో అయితే రేపు వచ్చేస్తుంది మీకు. సో ఆ వీడియో అసలు మిస్ అవ్వద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేట్లేదు. ట్రై టు సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ.